గరుడ పురాణము అధ్యాయం 15 పారాయణం తాడూరి కపిల. పితృదేవతల ప్రీతి అచ్చువేసి ఆంబోతును వదిలివేయుట. 11వ రోజున యజమానుడు వేదశాస్త్రాలు చదువుకొని బ్రాహ్మణుల్ని భోజనానికి పిలిచి నమస్కారం చేసి ప్రేతముక్తి చేయవలసిందిగా కోరతాడు. 11వ రోజున మంత్రాలతోటి పిండ ప్రదానం జరుగుతుంది. విష్ణు, బ్రహ్మ, సాంబమూర్తుల ప్రతిమలను వరుసగా బంగారం, వెండి, రాగితోటి, యమప్రతిమ, ఇనుముతోటి చేస్తారు. విష్ణు ప్రతిమను ఆవాహనం చేయాలి. రుద్ర కలశంపై బట్టలచే చుట్టబడిన విష్ణు ప్రతిమలు ఆవాహనం చేయాలి. ఎర్రని వస్త్రంచే చుట్టబడిన ప్రతిమని ఆవాహనం చేయాలి. దిక్కుల బట్టి వాళ్ళుండే స్థానాలు బట్టి చేయాలి. త్రిమూర్తులకి తర్పణలిచ్చి హోమం చేసి శ్రాద్ధం చేయాలి. పితృదేవులు తరించడానికి గోదానం చేయాలి. పాలు, పరమాన్నం మొదలైన వాటితో బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. బంగారంతో పురుషాకార ప్రతిమని చేసి దానం ఇవ్వాలి. శయ్యదానం చేశాక నవానుశ్రాద్ధాలు చేయాలి. వృషభాన్ని బ్రాహ్మణుడు అచ్చువేయాలి. ఆబోతు అచ్చువేయడం వల్ల చనిపోయినవాడు ఉత్తమ లోకానికి వెళ్తాడు. వృషభాల్లో రకాలుంటాయి. పింగళ వృషభం, నీల వృషభం, రక్తనీల వృషభం, బభ్రునీల వృషభం, మహానీల వృషభం, ఇలా వాటి రంగుల బట్టి వేర్వేరు ఉంటాయి. అచ్చువేసిన ఎద్దుని స్వేచ్ఛగా వదిలివేయాలి. అచ్చువేసి ఆంబోతుని వదలకపోతే చనిపోయిన వాళ్ళు నరకంలో అలా ఉండిపోతారు. పితృదేవతలు స్వర్గంలో ఉన్నప్పటికీ వాళ్ళు మా వాళ్ళు ఎవరైనా అచ్చువేసిన ఆంబోతుని వదులుతారా అని చూస్తారు. అన్ని యజ్ఞాల్లో ఈ ఎద్దుకి సంబంధం ఉన్న బ్రాహ్మణులకి ప్రీతి మంత్రాలతో పూజలు అన్నీ మామూలే. ఆ ఎద్దు కంటే చిన్న వయస్సు ఉన్న పెయ్యదూడను కూడా తెచ్చి రెండింటినీ కట్టేయాలి. వృషభం భర్త కింద, దూడ భార్య కింద లెక్క. వాటికి ప్రదక్షిణ చేయాలి. త్రిశూల చిహ్నం కుడిప్రక్క, చక్ర చిహ్నం ఎడమపక్క అచ్చువేసి విడిచిపెట్టాలి. వృషోత్సర్జనం ప్రత్యేక సమయాల్లో చేయాలి. వృషోత్సర్జన పుణ్యం ఏ పుణ్యంతో సాటిరాదు. కొడుకులు భర్త ఉండగానే చనిపోయిన స్త్రీ విషయంలో అచ్చువేసిన ఆబోతుని దయ లేకుండా పిడికెళ్లతో కర్రతో ఎద్దుని కొట్టేవాడు కల్పాంతం వరకు యమబాధని అనుభవిస్తాడు. షోడశ శ్రాద్ధం సరేసరి. ఆయా పిండాలు ఆయా దేవతలకి చేరుతుంటాయి. ప్రేత శరీరం వదిలి పితృశరీరం పొందడానికి 3 రకాల శ్రాద్ధాల్ని చేయాలి. కర్మవశాన ఎవరైనా నిప్పు వల్ల నీళ్ళకి సంబంధంగా చనిపోతే వారికి నారాయణ బలి చేయాలి. పాము వల్ల చనిపోతే శుక్లబహుళ పక్షాలలో 2 పంచమి తిథులలో పాముని పూజించాలి. స్వర్ణ సర్పదానం చేసుకోవచ్చు. అన్న, జలకుంభ, పిండ, తిలవాసోదికాలు క్రమంగా సంవత్సరమంతా ఇవ్వవచ్చు. 11వ రోజు చేశాక సపిండీకరణం చేయొచ్చు. సూతకం అవగానే మంచం మొదలగు వస్తువుల్ని దానం ఇవ్వాలి. ఇంతటితో 15వ అధ్యాయం పారాయణం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు.